టాలీ. సో టాలీ టాలీ అంటే ఏంటి? మామూలు అకౌంట్స్. టాలీ అంటే ఏంటి? అదే అకౌంట్స్ ఒక సాఫ్ట్వేర్. టాలీ అనేది ఒక అకౌంటింగ్ సాఫ్ట్వేర్. అసలు టాలీని ఎందుకు యూజ్ చేస్తాము? సో టాలీ అనేది ఏంటంటే ఒక అకౌంటింగ్ సాఫ్ట్వేర్ అన్నమాట. సో ఇప్పుడు టాలీ మనం దేనికి యూజ్ చేస్తామంటే సేల్స్ ని ఎంటర్ చేయడానికి, బిజినెస్ లో వచ్చే సేల్స్ కానీ, పర్చేస్ కానీ, రిసీప్ట్స్ కానీ, పేమెంట్స్ కానీ, ప్రాఫిట్ కానీ, లాస్ కానీ, జిఎస్టి ట్రాన్సాక్షన్స్ అయినా, లెడ్జర్స్ అయినా, ఏదైనా కూడా మనం క్రియేట్ చేసుకోవడానికి, వాటిని యూజ్ చేయడానికి సాఫ్ట్వేర్ ని మనం వాడతాం. సో మనం ఎలా అయితే ఎంఎస్ వర్డ్ లో లెటర్స్, రెజ్యూమ్స్ అవి చేసుకోవడానికి, ఎక్సెల్ లో డేటా చేయడానికి ఎంఎస్ ఆఫీస్ వాడతాం, అలాగే టాలీలో ఈ అకౌంటింగ్ సంబంధించిన ఇవన్నీ ఆపరేషన్స్ అన్ని చేయడానికి టాలీ అనే సాఫ్ట్వేర్ ని మనం యూజ్ చేస్తాం. సో ఇందులో మనకి ఏముంటాయి? మనం సేల్స్ ఏం చేసాము, పర్చేస్ ఏంటి, ప్రాఫిట్ ఏంటి, లాస్ ఏంటి, ఇవన్నీ కూడా కేటగిరీ వైజ్ గా ఉంటాయి. ఓకే. ఇప్పుడు ఒక షాప్ ఉంది. ఇప్పుడు పక్కన కిరాణా షాప్ అని, షాప్ లో ఎవ్రీడే ట్రాన్సాక్షన్స్ ఏముంటాయి వాళ్ళకి? వాళ్ళు ఎంత పర్చేస్ చేశారు అంటే వాళ్ళు పర్చేస్ చేసుకుంటారు కదా గ్రాసరీస్. వాళ్ళు ఎంత పర్చేస్ చేశారు, ఎంత సేల్ చేశారు, వాళ్ళు ఆ రోజు రెంట్ ఎంత పే చేశారు, ఆ రోజు వాళ్ళకి ఎక్స్పెన్సెస్ ఏమైంది. సో అలా ఎవ్రీడే కొన్ని ట్రాన్సాక్షన్స్ అనేవి జరుగుతాయి. మనకు కూడా ఈ రోజు వాటర్ బిల్ కట్టడం, రెంట్ పే చేయడం, కరెంట్ బిల్ కట్టడం, వైఫై బిల్ కట్టడం. సో ఏ బిజినెస్ కి అయినా కూడా ఎవ్రీడే ట్రాన్సాక్షన్స్ అనేవి ఉంటాయి. దాన్ని డైలీ ట్రాన్సాక్షన్స్ అని అంటారు. సో ఈ డైలీ ట్రాన్సాక్షన్స్ మనం నార్మల్ గా టాలీ ఏమి యూజ్ చేయట్లేదు అనుకో, టాలీ, ఎక్సెల్ ఇవి ఏమి యూజ్ చేయట్లేదు. మనం ఎలా మెయింటైన్ చేస్తాము? ఒక బుక్ లో మెయింటైన్ చేసుకుంటాం. ఆ రోజు డేట్ వేస్తాము, ఆ రోజు ఏవేవి మనం ఎంత కొనుక్కున్నాము, ఎంత పర్చేస్ చేసాము అనేది రాస్తాం. ఇప్పుడు మన దగ్గరకు వచ్చేసరికి ఈ రోజు డేట్ వైజ్ గా, సో ఈ రోజు ఎవరైనా ఫీజులు కట్టారా, ఫీజు రాస్తాం. లేదు ఇక్కడ నుంచి ఎవరైనా వెళ్ళిపోయారా, వాళ్ళకి సర్టిఫికెట్ ఇవ్వాలి. సర్టిఫికెట్ ఇవ్వాలంటే మనం సర్టిఫికెట్ డబ్బులు ఇచ్చి మనం సర్టిఫికెట్ తెచ్చుకోవాలి ప్రింట్కి. వాళ్ళకి దానికి ఎంత ఖర్చు అయింది, అలాగే ఈ రెంట్ ఎంత కట్టాము, కరెంట్ బిల్ అంటే ఈ రోజు కట్టే, సో మనం బుక్ లో రాస్తాం. వీటన్నిటిని మనం డే టు డే ట్రాన్సాక్షన్స్ అంటాం, ఆ డైలీ ట్రాన్సాక్షన్స్ అని అంటాం. ఈ ట్రాన్సాక్షన్స్ అన్నిటిని టాలీలో మనం రికార్డ్ చేసుకోవచ్చు. సో దానికోసమే ప్రతి బిజినెస్ వాళ్ళు టాలీ అనేది యూజ్ చేస్తారు. సో ఇలా డే టు డే జరిగే ట్రాన్సాక్షన్ మనం ఎక్సెల్ లో కూడా మెయింటైన్ చేసుకోవచ్చు. ఎక్సెల్ లో మెయింటైన్ చేస్తే ఏమవుతుందంటే ఓన్లీ మనం ఎంటర్ చేస్తాం అంతే. అదే టాలీలో మనం ఎంటర్ చేసుకుంటే ఈ డే టు డే ట్రాన్సాక్షన్స్ ఎంటర్ చేస్తాం, దానికి మనం జర్నల్స్, లెడ్జర్స్ క్రియేట్ చేసుకోవచ్చు. జిఎస్టి కూడా మనకి ఇప్పుడు ఆ చిన్న కంపెనీలకు కూడా జిఎస్టి ఇచ్చేసాడు కాబట్టి జిఎస్టి క్యాల్కులేషన్స్ మనం చేసుకోవచ్చు. దాంతో మనం రిపోర్ట్ జనరేట్ చేసుకోవచ్చు. సో వీటన్నిటికి మనం టాలీ యూజ్ చేస్తాం కాబట్టి ఈ ఎంట్రీస్ అనేది మనం టాలీలో చేసుకుంటాం. ఇవన్నీ చేసుకోవడానికి మాత్రమే టాలీ. నాకు ఇవేమీ వద్దు, ఓన్లీ డేటా ఎంటర్ చేసుకుంటే చాలు అనుకుంటే మనం ఎక్సెల్ లో కూడా చేసుకోవచ్చు. బట్ అప్పుడు ఎక్సెల్ లో చేసుకుంటే జిఎస్టి క్యాల్కులేషన్స్, ఈ రిపోర్ట్ జనరేషన్స్ ఇవేమి రావు. సో ఇవన్నీ రావాలి అంటే మీరు డే టు డే ట్రాన్సాక్షన్స్ అనేవి టాలీలోనే ఎంటర్ చేసుకోవాలి. ఓకే. అండ్ నెక్స్ట్ అకౌంటింగ్. అసలు ముందు టాలీ గురించి, టాలీ అనేది ఒక అకౌంటింగ్ సాఫ్ట్వేర్ అని చెప్పాను. సో టాలీలోకి వెళ్లే ముందు మనకు అసలు అకౌంటింగ్, బేసిక్ అకౌంటింగ్ గురించి తెలియాలి. అసలు అకౌంటింగ్ అంటే ఏంటి, అకౌంటింగ్స్ లో ఏం చేస్తాము, ఏమేమి కలిపితే అకౌంటింగ్స్ అంటాం. సో ఈ డీటెయిల్స్ అన్ని మనకు ముందు తెలుసుకోవాలి. సో అకౌంటింగ్, సో అకౌంటింగ్ ఏంటంటే ఇప్పుడు నేను ఇందాక చెప్పినట్టు డే టు డే ట్రాన్సాక్షన్స్ ని క్లాసిఫై చేయడం, సమ్మరైజ్ చేయడం, రికార్డ్ చేయడం, ఇంటర్ప్రెట్ చేయడం. సో క్లాసిఫైయింగ్ అంటే ఏంటి, సమ్మరైజింగ్ అంటే ఏంటి, రికార్డింగ్ అంటే ఏంటి, ఇంటర్ప్రెటింగ్ అంటే ఏంటి? క్లాసి క్లాసిఫైయింగ్ అంటే క్లాసిఫై చేయడం, సేల్స్ అన్ని. ఈ రోజు ఇంత సేల్ జరిగింది, ఒకటే జరగదు కదా సేల్. ఇప్పుడు కిరాణా షాపే ఉంది, వాడు ఒకటే అమ్మడు కదా, మల్టిపుల్ ప్రొడక్ట్స్ అమ్ముతాడు. సో వాటన్నిటిని సేల్ అంటాం. అది ఏ ప్రోడక్ట్ అయినా కూడా వాటన్నిటిని కలిపి వాడు సేల్ అంటాం. అలా ఇప్పుడు బింగోస్ అనుకో, బింగోస్ సంబంధించినవన్నీ అదొక సేల్. షాంపూ అనుకో, షాంపూ అంతా అదొక సేల్. అంటే క్లాసిఫై చేస్తాడు ఏది ఏ సేల్ అనేది. అంతే. సమ్మరైజింగ్ అంటే ఏంటంటే డే వైజ్ గా జరిగిన ట్రాన్సాక్షన్ సమ్మరైజ్ చేయడం.
మనం మంత్ చేసుకుంటాం. ఎలా సమరైజ్ చేస్తాం? ఏ డేకి ఎంత జరిగింది ట్రాన్సాక్షన్, దాన్ని సమ్మరైజ్ అంటాం. రికార్డింగ్ అంటే ఏంటంటే రాయడం. డే టు డే మనం క్లాసిఫైయింగ్ సమ్మరింగ్ చేయడానికి ముందే రికార్డింగ్ చేయాలి. రికార్డింగ్ చేసిన డేటాకే మనం క్లాసిఫైయింగ్ సమ్మరైజింగ్ చేస్తాం. రికార్డింగ్ అంటే క్రియేట్ చేయడం ఆర్ రాయడం. ఓకే, ఇంటర్ప్రిటింగ్ అంటే ఏంటంటే అసలు మనకి ప్రాఫిట్ ఎంత వస్తుంది, లాస్ ఎంత వస్తుంది, మన బిజినెస్ ప్రాఫిట్ లో ఉందా, లాస్ లో ఉందా, ఇలాగ కనుక్కోవడానికి దాన్ని ఇంటర్ప్రిటింగ్ అంటారు. ఓకే, సో ఇప్పుడు అకౌంట్స్. సో మనకి అకౌంటింగ్స్ లో కొన్ని టైప్ ఆఫ్ అకౌంట్స్ ఉంటాయి. ఓకే, ఆ అకౌంట్స్ లో టైప్స్ ఉంటాయి. సో మనకి బేసిక్ గా అకౌంట్స్ అంటే 2 టైప్ ఆఫ్ అకౌంట్స్ ఉంటాయి. పర్సనల్ అకౌంట్స్, ఇంపర్సనల్ అకౌంట్స్ అంటారు. సో పర్సనల్ అకౌంట్స్ అంటే ఏంటి, ఇంపర్సనల్ అకౌంట్స్ అంటే ఏంటి? సో పర్సనల్ అకౌంట్స్ అంటే ఏంటంటే మన పర్సనల్ అకౌంట్స్ అన్నమాట. లైక్ బ్యాంక్ అకౌంట్స్, ఇప్పుడు కంపెనీకి ఒక అకౌంట్ ఉంటుంది. సో ఈ పర్సనల్ అకౌంట్స్ ని అండ్ కంప్లీట్ అకౌంట్స్ ని పర్సనల్ అకౌంట్స్ అంటారు. కంప్లీట్ బ్యాంక్ అకౌంట్స్ లైక్ మన పర్సనల్ అంటే మన సేవింగ్ అకౌంట్స్ కానీ, కరెంట్ అకౌంట్స్ కానీ, బ్యాంక్ అకౌంట్స్, వీటిని మనం పర్సనల్ అకౌంట్స్ అంటాం. సో ఇవి కాకుండా మిగతా వాటి అన్నిటిని మనం ఇంపర్సనల్ అకౌంట్స్ అంటాం. సో మళ్ళీ మనకి ఇంపర్సనల్ 2 టైప్స్ ఉంటుంది. రియల్ అకౌంట్స్, నామినల్ అకౌంట్స్. ఇవి చెప్పాక ఇవి చెప్తాను. ఓకే, ఫస్ట్ పర్సనల్ అకౌంట్స్. సో పర్సనల్ అకౌంట్లు ఏంటంటే ఏముంటాయని చెప్పాను? బ్యాంక్స్, సేవింగ్ అకౌంట్. కరెంట్ అకౌంట్ అంటే ఏంటంటే మన కంపెనీకి మనం ఒక కరెంట్ అకౌంట్ అనేది తీసుకుంటాం. అంటే అది సేవింగ్ అకౌంట్ లో రాదు. మన కంపెనీకి ఒక అకౌంట్ తీసుకుంటాం. సో మన కంపెనీ జిఎస్టీ కట్టింది అనుకో, త్రూ అకౌంట్ తోనే కట్టాలి. సో మనకి జిఎస్టీ రావాలంటే కూడా త్రూ అకౌంట్ తోనే రావాలి. మన కంపెనీకి సంబంధించిన డే టు డే ట్రాన్సాక్షన్స్ అన్ని కూడా త్రూ అకౌంట్ లోనే జరగాలి. మన పర్సనల్ అకౌంట్ జరగదు. ఇప్పుడు నేను ఉన్నాను, ఐఎమ్ ది డైరెక్టర్ ఆఫ్ దిస్ కంపెనీ, కానీ వీ హ్యావ్ ఏ కంపెనీ అకౌంట్, అంటే కరెంట్ అకౌంట్ ఉంది. సో ఇప్పుడు ఏంటంటే నేను చేసే ట్రాన్సాక్షన్ నా పర్సనల్ కాదు, నా కంపెనీకి సంబంధించిన ట్రాన్సాక్షన్స్ అని. ఇప్పుడు నేను ఏమన్నా ఒక వెబ్సైట్ డొమైన్ కొనాలి మన క్లయింట్స్ కి, త్రూ నేను కంపెనీ అకౌంట్ లోనే కొనాలి. ఎందుకంటే నేను జిఎస్టీ పే చేస్తాను. మనకి 18% జిఎస్టీ ఉంది. సో మనం జిఎస్టీ పే చేస్తాం కాబట్టి త్రూ అకౌంట్ నుంచి కొనాలి. అలాగే కంపెనీకి ఒక సిస్టమ్ కొనాలి, ఒక ఫ్యాన్ కొనాలి, త్రూ అకౌంట్ నుంచే కొనాలి. ఇప్పుడు సాలరీ, ఇప్పుడు వీళ్ళు ఫీజు పే చేయాలి, త్రూ అకౌంట్ లోకి చేయాలి, అంటే కంపెనీ అకౌంట్ చేయాలి. నా పర్సనల్ అకౌంట్ అంటే ఇవ్వచ్చు, వాడుకోవచ్చు, అది సెకండ్ వే. సో ఫస్ట్ మెయిన్ ఏంటంటే మనం కంపెనీ అకౌంట్ లోనే చెయ్యాలి. అప్పుడే మనం జిఎస్టీ మనం కంపెనీ అకౌంట్ నుంచి కడతాం. అంటే మనం మన అకౌంట్ లో, కంపెనీ అకౌంట్ లో ఎంత అయితే చూపిస్తామో దానికి మనం జిఎస్టీ కట్టాలి. ఇప్పుడు పర్ మంత్ వచ్చేసరికి మన కంపెనీలో ఎన్ని ట్రాన్సాక్షన్స్ జరిగాయని లిస్ట్ ఉంటుంది. మనకి ఒక చార్టెడ్ అకౌంట్ ఉంటాడు. సో ఈ టాలీ అకౌంట్ సంబంధించినవన్నీ టాలీ చార్టెడ్ అకౌంట్స్ జూనియర్ అకౌంటెంట్స్ చూస్తారు. మీరు అక్కడికి వెళ్ళి నేర్చుకుంటున్నారు కదా, వాళ్ళు ఇవే నేర్పిస్తారు జూనియర్ అకౌంట్స్. అంటే నేను బేసిక్స్ చెప్తాను, అవి ఎలా వాడాలి ఏంటని అన్నది వాళ్ళు చెప్తారు. సో ఇప్పుడు అక్కడ ఏంటంటే, ఇప్పుడు మన కంపెనీకి ఒక జూనియర్ అకౌంటెంట్, ఒక చార్టెడ్ అకౌంటెంట్ ఉంటాడు. వాడి పని ఏంటి? ఎవ్రీ మంత్ వీళ్ళు ఎంత ట్రాన్సాక్షన్ చేశారు, ఆ ట్రాన్సాక్షన్స్ కి జిఎస్టీ ఎంత పడింది, వీళ్ళకి రావాలా వీళ్ళు కట్టాలా అనేది వాళ్ళు క్యాల్కులేట్ చేసి టాలీలోనే క్యాల్కులేట్ చేసి వాళ్ళు పైకి పంపిస్తారు. సో అలా ఎవ్రీ మంత్ ట్రాన్సాక్షన్ మనం ఏదైతే చూపిస్తామో మన కంపెనీ అకౌంట్, అవి మాత్రమే వాళ్ళు క్యాల్కులేట్ చేస్తారు. మన పర్సనల్ అకౌంట్ వాళ్ళకి సంబంధం లేదు, ఓన్లీ కరెంట్ అకౌంట్. ఓకే, సో అవి పర్సనల్ అకౌంట్. ఇందులో ఏంటంటే ఒక పండగ ఫార్ములా అనుకున్నాను, డెబిట్, క్రెడిట్. సో డెబిట్ అంటే మనకి టాలీ మొత్తంలో కొన్ని వర్డ్స్ ఉంటాయి, అవి మనం ఎక్కువగా యూజ్ చేస్తాం. అవి ఏంటంటే డెబిట్స్, క్రెడిట్స్, లైబిలిటీస్, అసెట్స్, క్యాపిటల్ అకౌంట్, సేల్స్, పర్చేసింగ్. టాలీ అనేసరికి ఈ వర్డ్స్ తిరగాలన్నమాట మనకి. క్రెడిట్ అంటే ఏంటి, డెబిట్ అంటే ఏంటి, సేల్స్ అంటే ఏంటి, పర్చేస్ అంటే ఏంటి, లాస్ ఏంటి, ప్రాఫిట్ ఏంటి, క్రెడిటర్ ఎవరు, డెబిటర్ ఎవరు, ఇంక ఇవే తిరగాలి మనకి మైండ్ లో. ఓకే, సో పర్సనల్ అకౌంట్స్ లో మనకు ఉండేది ఏంటంటే డెబిట్, క్రెడిట్. ఈ డెబిట్, క్రెడిట్ అనేది మనకి ఇంపర్సనల్స్ లో కూడా ఉంటాయి. అంటే రియల్ అకౌంట్స్ లో కూడా ఉంటది, నామినల్ అకౌంట్స్ లో కూడా ఉంటది. కానీ ఏ అకౌంట్ కి సంబంధించిన అవి మారుతాయి. ఈ డెబిట్, క్రెడిట్ అనేది మూడిట్లోనే సేమే. మ్యాటర్ అనేది మాత్రం అంటే యూజ్ చేసేది ఒకలాగా ఉంటుంది, రియల్ అకౌంట్స్ కి ఒకలా ఉంటుంది. పర్సనల్ అకౌంట్ వచ్చేసరికి ఏమవుతుందంటే డెబిట్ ద రిసీవర్, క్రెడిట్ ద గివర్. అంటే ఏంటి? డెబిట్ ద రిసీవర్, క్రెడిట్ ద గివర్ అంటే ఏంటి?
మీకు తెలిసిన నార్మల్ గా చెప్పండి. డెబిట్ ద రిసీవర్, క్రెడిట్ ద గివర్. ఆ సెంటెన్స్ లో తెలుగులో మీరు అర్థం చేసుకొని అసలు ఏంటి అన్నది చెప్పండి ఒకసారి. డెబిట్ ద రిసీవర్, క్రెడిట్ ద గివర్. రిసీవ్ చేసుకుంటాం, రిసీవ్ చేసుకుంటాం. క్రెడిట్ అంటే ఇచ్చేవాడిని క్రెడిట్. కరెక్టే. ఇప్పుడు డెబిట్ ద రిసీవర్, క్రెడిట్ ద గివర్ అంటే ఏంటంటే, ఇప్పుడు మనం ఒక లోన్ తీసుకున్నాం. లోన్ ఇప్పుడు ఇప్పుడు ఏదైనా పర్సనల్ లోన్ తీసుకున్నాం మనం, వాడు క్రెడిటర్ అవుతాడు. మనకి ఇస్తున్నాడు కాబట్టి మనకి ఇచ్చేవాడు క్రెడిటర్ అవుతాడు, మనం డెబిటర్ అవుతాం. మనం ఏం చేయాలి? రిసీవర్ ని మనం క్రెడిట్ చేయాలి, అంతే కదా? అంటే గివర్ ని, సారీ గివర్, రిసీవర్ కాదు, గివర్. సో మనకి ఇచ్చేవాడు గివ్వర్ కదా, వాడు మనకి ఇస్తున్నాడు కాబట్టి ఆడు తనకి ఇవ్వరు, మనం రిసీవర్ అవుతాం. డెబిటర్ కదా, రిసీవర్ అవుతాం, తనకి ఇవ్వరు. సో రిసీవ్ చేసుకునే వాడిని మనం డెబిట్ చేయాలి. అంటే ఇప్పుడు నేను ఉన్నాను, ఇప్పుడు నేను వీడికి 100 రూపీస్ ఇచ్చాను, నేను గివ్వర్ అవుతాను. నేను ఇచ్చాను, నేను గివ్వర్ అవుతాను, నేను గిఫ్ట్ చేశాను కదా, వీడు తీసుకున్నాడు కాబట్టి వీడు రిసీవర్ అవుతాడు. ఇప్పుడు వీడిని నేను డెబిట్ చేయాలి. డెబిట్ అంటే ఏంటి? తీసేయడం, డబ్బులు తీసేయడం కదా డెబిట్ అని. ఇప్పుడు మన అకౌంట్ డెబిట్ అయ్యేది అంటారు, అంటే ఏంటి? డబ్బులు కట్ అవుతాయి. ఇప్పుడు వీడి దగ్గర నుంచి నేను డెబిట్ చేయాలి, 100 రూపీస్ నేను డెబిట్ చేసి నాకు క్రెడిట్ చేసుకోవాలి. మీరు తీసుకోవాలి, నేను తీసుకోవాలి, నేను ఇచ్చాను కాబట్టి 100 రూపీస్ నేను వీడికి ఇచ్చాను కాబట్టి నేను మళ్ళీ క్రెడిట్ చేసుకోవాలి. అంటే నేను ఎవరు? గివర్ని. గివర్ కి క్రెడిట్ చేయాలి, సో రిసీవర్ కి డెబిట్ చేయాలి. అర్థమైందా? కన్ఫ్యూజింగ్ గా ఉంది, అదే చాలి. కన్ఫ్యూజ్ అయిపోయింది. సరే సరే, ఇప్పుడు వీడికి 100 రూపీస్ నేను ఇచ్చాను, అప్పు ఇచ్చాను అనుకో. సరే నువ్వు వద్దులే, మీకు ఇచ్చాను అనుకోండి. సరే పోనీ ఎంత? 10 lakhs అనుకో. ఓట్లే. సరే 1 lakh అనుకో, వీడికి 1 lakh ఇచ్చాను నేను. సో నేను ఇచ్చాను కాబట్టి నేను గివ్వర్ని. రిసీవర్ అని అనుకోవచ్చు, టేకర్ అని అనుకోవచ్చు. రిసీవర్ అనుకోండి, రిసీవర్ అనుకోవచ్చు. సో రిసీవర్, నేను గివ్వరు. సో నేను ఇచ్చిన మరి 1 lakh నాకు తిరిగి ఇచ్చేయాలి కదా, అయితే ఒకసారి ఇవ్వాలి, లేదంటే ఈఎంఐస్ వైజ్ గా ఇవ్వాలి ఆ 1 lakh. ఇప్పుడు వీడు ఎవరికి ఇవ్వాలి? నాకు ఇవ్వాలి, గివ్వర్కి ఇవ్వాలి. అంటే నన్ను క్రెడిట్ చేయాలి. నేను గివ్వర్ని కాబట్టి నాకు క్రెడిట్ చేయాలి. వీడు రిసీవర్ కాబట్టి వీడి దగ్గర డెబిట్ అవుతుంది, అంటే వీడి దగ్గర కట్ అయ్యి నాకు క్రెడిట్ అవ్వాలి. అదే కొటేషన్ ఏంటంటే, డెబిట్ ద రిసీవర్. ఇది రిసీవ్డ్ కాబట్టి డెబిట్ చేయాలి, నేను గివర్ని కాబట్టి నాకు క్రెడిట్ చేయాలి, తీసుకోవాలి, క్రెడిట్ అవ్వాలి, అంతే. అక్కడ ఏంటి అంటే ఫార్ములా, డెబిట్ ద రిసీవర్, క్రెడిట్ ద గివర్. ఇచ్చే వాటిని క్రెడిట్ చేయాలి, తీసుకునే వాటిని డెబిట్ చేయాలి. అది గుర్తుపెట్టు సార్, అది కంపల్సరీ గుర్తుపెట్టుకోవాలి. డెబిట్ రిసీవర్ ని క్రెడిట్ చేయాలి, సారీ రిసీవర్ ని డెబిట్ చేయాలి, గివర్ ని క్రెడిట్ చేయాలి. రావాలి కాబట్టి అది నోట్ చేసుకోవాలి. ఇది ఇలా ఈ ఫిగర్ నోట్ చేసి అది మొత్తం అలా నోట్ చేసి, అది చాలా ఇంపార్టెంట్. ఈ డెబిటర్ ఎవరు, ఇవే తిరుగుతుంటాయి టాలీలో. రిసీవర్ ఎవరు, గివర్ ఎవరు, డెబిటర్ ఎవరు, క్రెడిటర్ ఎవరు. ఇక్కడ డెబిట్, రిసీవర్, క్రెడిట్, గివర్ అని నోట్ చేసి, అది నీకు నిద్రలో అడిగినా కూడా చెప్పాలి. రేపు అడిగినా డెబిట్ ఎవరిని డెబిట్ చేయాలి, ఎవరిని క్రెడిట్ చేయాలి.
ఇప్పుడు మనం ఒక కార్ కొనుక్కున్నాం, 10 lakhs కారు మనం పర్చేస్ చేసాం, 10 lakhs వాల్యూ చేసి. సో మనము గివర్, రిసీవర్, కార్ మనం తీసుకున్నాం కదా, గివర్ ఎవరు అక్కడ? కంపెనీ. సో మనం ఈఎంఐ పే చేయాలి. మనం రిసీవర్ కాబట్టి మనం గివర్ కి ఈఎంఐ పే చేయాలి. మనం డెబిటర్ అవుతున్నాం, వాడికి ఈఎంఐ పే చేస్తాం కాబట్టి వాడు రిసీవర్ క్రెడిటర్ అవుతున్నాడు. అర్థమైందండి? సో గివర్ క్రెడిట్ అవుతాడు, రిసీవర్ డెబిట్ అవుతాడు. సో డెబిట్ ద రిసీవర్, క్రెడిట్ ద గివర్. సో మీరు ఇప్పుడు ఈ ఎగ్జాంపుల్స్, చాలా ఎగ్జాంపుల్స్ కంపేర్ చేసుకోండి. అంటే ఇప్పుడు మనం ఒక మొబైల్ కొన్నాం, సో మనం ఎవరిని డెబిట్ చేస్తున్నాం? మనం క్రెడిట్ అవుతున్నామా, డెబిట్ అవుతున్నామా? మనం ఎవరిని డెబిట్ చేస్తున్నాం అది అక్కడ గుర్తుపెట్టుకోవాలి. మనం ఒక డ్రెస్ కొనుక్కుంటాం, వాడు క్రెడిటర్. ఇప్పుడు మీరు సపోజ్ ఇప్పుడు క్లాస్ విన్న తర్వాత ఏదైనా పర్చేస్ చేసినప్పుడు వెంటనే మీకు అది గుర్తు రావాలి, డెబిట్ ద గివర్, రిసీవర్, క్రెడిట్ ద గివర్ అని. అప్పుడు వెంటనే మీరు లైవ్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం ఫ్రూట్సే పర్చేస్ చేసాం, సో మనం అక్కడ ఎవరు ఇచ్చేవాడు క్రెడిట్ చేస్తున్నాం, అంటే అమ్మేవాడిని మనం క్రెడిట్ చేస్తున్నాం. మనం అక్కడ టేకర్ అంటే రిసీవర్ కాబట్టి మనం డెబిట్ చేసుకోం. అది గుర్తుపెట్టుకోవాలి. సో ఒక 2-3 రోజులు ప్రాక్టీస్ చేస్తే అవి గుర్తుంటాయి. సో డెబిట్ ద గివర్, రిసీవర్, క్రెడిట్ ద గివర్. సాఫలం అయిపోయాక చాలా రోజులు రాశాను. సైడ్ పెట్టాలి మళ్ళీ మీరు ఇక్కడ నుంచి వెళ్ళిన తర్వాత వాటర్ బాటిల్ కొనుక్కున్నా వెంటనే మీరు పెట్టుకోవాలి. గివర్ తినం, మీరు క్రెడిట్ చేయాలి. ఇది చేసేంత వాటర్ బాటిల్ మనం ఏది కొనుక్కున్నా షాప్ నుంచి వాడి గివర్, మనం రిసీవర్. సో మనం డెబిట్ చేసుకోవాలి, వాడి క్రెడిట్ చేయాలి. అది వాడి క్రెడిట్ మనం చేయాలి. తీసుకుంటాం కాబట్టి మనం డెబిట్, అది క్రెడిట్. మనం ఇచ్చే పొజిషన్కి వెళ్తే క్రెడిట్ వాటి ఇది నేను ఎంఎస్ వర్డ్ లో స్మార్ట్ ఆర్ట్ లో వేశాను. ఇప్పుడు పర్సనల్ అకౌంట్స్ అయిపోయి ఇంపర్సనల్ అకౌంట్స్. సో సింపుల్ గా పర్సనల్ అకౌంట్స్ కానివన్నీ ఇంపర్సనల్ అకౌంట్స్. సో పర్సనల్ అకౌంట్స్ ఏంటి? ఓన్లీ బ్యాంక్స్, కంపెనీస్ అని చెప్పాం. కరెంట్ అకౌంట్స్, సేవింగ్ అకౌంట్స్, బ్యాంక్ అకౌంట్స్, వీటిని పర్సనల్ అకౌంట్స్ అంటాం.
అవి కాని రిమైనింగ్ అని ఇంపర్సనల్ అకౌంట్స్ లోకి వస్తాయి. రిమైనింగ్ అంటే ఏమొస్తాయి, మళ్ళీ ఇందులో 2 టైప్స్, రియల్ అకౌంట్స్, నామినల్ అకౌంట్స్. సో రియల్ అకౌంట్స్ లో ఏమొస్తాయి, నామినల్ అకౌంట్స్ లో ఏమొస్తాయి. సో రియల్ అకౌంట్స్ లో ఏమొస్తాయి అంటే అసెట్స్, అంటే ఫర్నిచర్స్, బిల్డింగ్స్, సిస్టమ్స్, లిక్విడ్ క్యాష్ ఏమన్నా ఉంటే క్యాష్, ల్యాండ్స్. సో మనకున్న అసెట్స్ అన్ని కూడా రియల్ అకౌంట్స్ లోకి వస్తాయి. రియల్ గా మనకున్నవి కాబట్టి రియల్ అకౌంట్స్ లోకి వస్తాయి. సో అక్కడ కూడా మనకి డెబిట్ క్రెడిట్ అన్నది ఉంటుంది వర్డ్. సో బట్ అక్కడ డిఫరెంట్ గా ఉంటుంది. డెబిట్ అంటే ఏంటి, క్రెడిట్ అంటే ఏంటి. వాట్ కమ్స్ ఇన్ దాన్ని డెబిట్ అంటాం, వాట్ గోస్ అవుట్ దాన్ని క్రెడిట్ అంటాం. అంటే ఇప్పుడు నేను సోఫా తీసుకున్నాను, ఆఫీస్ కి సోఫా తీసుకున్నాను. అందుకే చెప్పాను, ఇప్పుడు సోఫా తీసుకున్నాను. సో సోఫాకి ఎంతో అమౌంట్, 15,000, 20,000, 1 lakh ఎంతో అమౌంట్. ఆ అమౌంట్ నేను వాళ్ళకి ఇచ్చి సోఫా నేను తీసుకున్నాను, అవునా. సో అక్కడ ఏమైంది, సోఫా నేను డెబిట్ చేసుకున్నాను, క్యాష్ క్రెడిట్ చేశాను, వాళ్ళకి క్యాష్ ఇచ్చి వాళ్ళకి క్రెడిట్ చేసి నేను సోఫా తీసుకున్నాను. సో అక్కడ ఏమైంది, సోఫా డెబిట్ అయింది, క్యాష్ క్రెడిట్ అయింది, అంతే కదా. రివర్స్ అంటే మనకు వచ్చేది డెబిట్, మనం ఇచ్చేది క్రెడిట్. పర్సనల్ అకౌంట్స్ ఏంటంటే మెన్స్ అనమాట, అంటే పర్సనల్ హ్యూమన్స్ అనమాట, రిసీవర్ గివర్ అని ఉంటారు. అసెట్స్ కి వచ్చే, రియల్ అకౌంట్స్ కి వచ్చేసరికి వస్తువులు, పర్సన్స్ ఉండరు అక్కడ, వస్తువులే. అది ల్యాండ్ అయినా, బిల్డింగ్ అయినా, ఫర్నిచర్ అని ఏదైనా వస్తువులే, క్యాష్. వాటినే మనం డెబిట్ క్రెడిట్ లో యూజ్ చేస్తాం. సో డెబిట్ అంటే ఏంటి, మనకు వచ్చేది డెబిట్, మనం ఇచ్చేది క్రెడిట్. మన దగ్గర నుంచి వెళ్ళిపోయేది క్రెడిట్, మనకు వచ్చేది డెబిట్. ఇప్పుడు మనకి ఇప్పుడు ఫీజులు వస్తాయి, వాట్ కమ్స్ ఇన్, ఫీజులు వస్తాయి. సో ఫీజులు దీనిలోకి రాదు, అందులోకి రా ఫీజులు. ఫర్నిచరే వస్తాయి. ఇప్పుడు మనం ఒక ఏసీ కొంటాం, ఏసీ నేను కొనాలంటే నేను ఏదో ఒకటి క్రెడిట్ చేయాలి వాళ్ళు, అంటే నా దగ్గర నుంచి ఏం వెళ్ళిపోతుందో అది క్రెడిట్ అన్నమాట. సో మనకు వచ్చేది డెబిట్, అది ఇంపార్టెంట్, అది గుర్తుపెట్టుకోండి. అబ్బో, అవి ఫర్నిచర్ కాదు కదా. సో మనకి అసెట్స్ అంటే బింగో ప్యాకెట్స్ అసెట్స్ కాదు కదా. అసెట్స్ అంటే ఏంటంటే ఆస్తులు. ఇప్పుడు ఈ కంపెనీకి నాకు ఆస్తులు ఏంటి, ఇవన్నీ ఆస్తులే. ఇప్పుడు నేను కంపెనీకి వచ్చాను అనుకో, ఇప్పుడు ప్రెసెంట్ బిల్డింగ్ రెంట్ కాబట్టి ఇది మంది కాదు. సో ఇందులో ఉన్నవన్నీ నాకు అసెట్సే కదా, ఏసీ, సోఫా, టేబుల్స్, మైక్స్, సిస్టమ్స్, ప్రాజెక్టులు, ఆ టేబుల్స్, ఇవన్నీ ఏంటంటే మాకు అసెట్సే. ఈ బిల్డింగ్ కూడా మన ఓన్ అయింది అనుకో, బిల్డింగ్ కూడా మనకి అసెట్ అవుతుంది, అంతే కదా. సో మనకి అంటే బిల్డింగ్ మనకి రెంటెడ్ లో ఉంది కాబట్టి ఇది లైబిలిటీ, అందుకే మనం ఎవ్రీ మంత్ రెంట్ పే చేస్తాం. మనకి ఇది ఓన్ అయిపోతే ఇది మనకి అసెట్ అవుతుంది. ఈ రిమైనింగ్ ఫర్నిచర్స్ ఇవన్నీ కూడా మనకి అసెట్స్, ఎందుకంటే మనం ఓన్ కాబట్టి అసెట్స్. ఇవి కూడా మనం ఎక్కడి నుంచి రెంట్ తెచ్చుకుంటే లైబిలిటీస్ అవుతాయి, అయితే వాటికి మనం రెంట్ పే చేస్తాం కాబట్టి లైబిలిటీస్ అవుతాయి. మనకు ఓన్ కాబట్టి ఇవన్నీ అసెట్స్ అవుతాయి, ఓకే. అలాగే క్యాష్ ఏంటి, లిక్విడ్ క్యాష్, అంటే క్యాపిటల్ అమౌంట్. ఇప్పుడు మనం బిజినెస్ ఏమైనా స్టార్ట్ చేసినప్పుడు ముందు ఒక క్యాపిటల్ అమౌంట్ అనేది పెడతాం. ఏ బిజినెస్ అయినా, చిన్న పానీపూరి బండి పెట్టుకున్నా ముందు ఒక క్యాపిటల్ అమౌంట్ అనేది పెట్టుకోవాలి. అది 1000 రూపాయలైనా, 2000 అయినా, 5000 అయినా, 10,000 అయినా, ఏదైనా కూడా క్యాపిటల్ అమౌంట్ పెట్టాలి. ఇన్వెస్ట్మెంట్, దాన్ని ఇన్వెస్ట్మెంట్ అంటాం. ఆ అమౌంట్ నే ఇన్వెస్ట్మెంట్ అంటాం, దాన్ని క్యాష్ అంటాం. టాలీకి వచ్చేసరికి క్యాపిటల్ అమౌంట్ అని అంటాం. సో క్యాపిటల్ అమౌంట్ అంటాం. సో క్యాపిటల్ అమౌంట్ ఎవరు పెడతారు, ఓనర్ పెడతారు. బిజినెస్ ఓనర్ ఎవరైతే ఉంటారో వాళ్ళు క్యాపిటల్ అమౌంట్ పెడతారు. అయితే ఇద్దరు ఉన్నారు అనుకోండి పార్ట్నర్స్, ఇద్దరు కలిసి పెడతారు. ఒక అమౌంట్ ఇద్దరు షేర్ చేసుకొని పెడతారు. సింగిల్ ఉన్నాడు అనుకో, సింగిల్ పెడతారు. ఇప్పుడు మేము ఉన్నాం అనుకో, ఫర్ సపోజ్ ఇప్పుడు మా ఇద్దరిది ఉంది కాబట్టి బిజినెస్, మా ఇద్దరు కలిపి కొంత క్యాపిటల్ అమౌంట్ అనేది పెట్టుకుంటాం. అది 1 lakh కానీ, 2 lakhs అయినా, 3 lakhs అయినా, ఇద్దరిది కలిపి ఆయనే పెడతారు. కానీ 2 names మీద ఉంటాయి. పూజ కింద అమౌంట్, సాగర్ కింద. ఇప్పుడు 1 lakh అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్, 50,000 పూజ అకౌంట్ నుంచి వచ్చింది, 50,000 సాగర్ అకౌంట్. అండ్ మా ఇద్దరిది క్యాపిటల్ అమౌంట్ ఎంత, 1,00,000. కానీ ఇద్దరికి షేర్ ఉంటుంది. పూజకి టోటల్ అమౌంట్ ఒకటే, కానీ ఇద్దరు పర్సన్స్ ఉన్నాం కాబట్టి కంపెనీలో 2 persons అంటే పార్ట్నర్షిప్ లోకి పెడతాం.
అలా కాదు, నేను ఒక్కదాన్నే పెట్టుకుంటున్నాను అనుకో, నేను ఒక్కదాన్నే 1 lakh ఓనర్, నేను ఒక్కదాన్నే ఉంటాను. ఇంకెవరు అందరూ ఇన్వాల్వ్ అవ్వరు. మిగతా వాళ్ళందరూ మనకు థర్డ్ పార్టీ అంటే ఎంప్లాయీస్ కిందకి వస్తారు, ఓనర్స్ కిందకి రాదు. ఇప్పుడు మాకు అన్న నా ఎగ్జాంపుల్ చెప్తున్నాను, మా ఇద్దరం ఉన్నాం కాబట్టి మా ఇద్దరం ఓనర్స్ అవుతాం, మేము ఎంప్లాయీస్ కాదు. అర్థమైందా? అది అసెట్స్ అన్న. సో ఇప్పుడు అసెట్లు ఏంటంటే సింపుల్ గా మనకి ఏది వస్తే మన కంపెనీకి ఫర్నిచర్ కానీ ఏదైనా అసెట్ కానీ అది డెబిట్ అన్నమాట. మనం ఇచ్చేది మాక్సిమం డబ్బులే ఇస్తాం. సో ఆ డబ్బులు క్రెడిట్ అన్నమాట. కొన్నిసార్లు మనం ఫర్నిచర్స్ ని ఎక్స్చేంజ్ చేసుకుంటాం. ఇప్పుడు ఇప్పుడు నేను చైర్స్ ఇచ్చేసి ఇంకొక చైర్స్ తెచ్చుకోవాలి, నా చైర్ నుంచి ₹1 కూడా పడదు, నేను ఇవి ఇచ్చేసి అవి తెచ్చేసుకోవాలి. అప్పుడు నేను ఇవి ఇచ్చేసి డెబిట్, క్రెడిట్ ఇవి వెళ్ళిపోతున్నాయి కాబట్టి కొత్త మనకి డెబిట్. అర్థమైందా? ఆ రెండు క్లియర్ గా అంతే. అంటే మీరు సింపుల్ గుర్తుపెట్టుకోవాలి, పర్సనల్ అకౌంట్స్ లో హ్యూమన్స్, పర్సన్స్ అన్నమాట. రియల్ అకౌంట్స్ వచ్చేసరికి ఏంటంటే ఫర్నిచర్స్, బిల్డింగ్స్, క్యాష్, ఇంకా అక్కడ పర్సన్స్ రారు. రారు వస్తు అంతే. ల్యాండ్స్, బిజినెస్, అసెట్స్. అసెట్స్ సింపుల్ గా అసెట్స్ అనుకోండి. అంటే అక్కడ మన పర్సన్స్ గురించి మాట్లాడడం, అంటే వాడు అది అని మాట్లాడు. జస్ట్ ఫర్నిచర్, అసెట్స్ అంతే. నెక్స్ట్ నామినల్ అకౌంట్స్. సో నామినల్ అకౌంట్స్ అంటే ఏంటంటే ప్రాఫిట్, లాస్, వీళ్ళకి ఎంత ప్రాఫిట్ వచ్చింది, వీళ్ళకి ఎంత లాస్ వచ్చింది. అంటే మనం ప్రాఫిట్ లాస్ ఇన్ జనరల్ గా ఎలా క్యాలిక్యులేట్ చేస్తాము, ఒక మంత్ లో. ఇప్పుడు క్యాపిటల్ అమౌంట్ గురించి కొంత మాట్లాడుతున్నాం. ఇప్పుడు నేను 1 lakh పెట్టాము అన్నాం, 1 lakh పెట్టాం. సో మనం ప్రాఫిట్ లాస్ అనేది 1 year కి క్యాలిక్యులేట్ చేసుకుంటాం, 1 month చేసుకుంటాం. సో ఇప్పుడు నేను 1 lakh పెట్టాను, 1 year అయింది. ఈ 1 year లో నాకు ఎంత ఎక్స్పెన్స్ జరిగింది, నాకు ఎంత ఇన్కమ్ వచ్చింది. సో ఎక్స్పెన్సెస్ కి ఇన్కమ్ రెండింటిని మ్యాచ్ చేసుకొని అమౌంట్ మిగిలితే ప్రాఫిట్ అంటాం, ఇంకా మైనస్ వెళ్తే లాస్ అంటాం. ఇప్పుడు అంతే కదా, ఇప్పుడు నేను ₹1000 పెట్టాను ఇన్వెస్ట్మెంట్, నాకు 500 సేల్ అయ్యింది, ఒక 500 అవ్వలేదు. అదేమవుతుంది, లాస్ కాదు, ప్రాఫిట్ కదా, ఉంది ఇంకా 500. సేల్ అవ్వలేదు, ఉంది కదా, సేల్ అవ్వలేదు, ఉంది. నాకు 1000ది నాకు అసలు సేల్ అవ్వట్లేదు, నేను ఇంకా తక్కువకి ఇచ్చేసాను. డిస్కౌంట్స్ పెడతారు కదా. ఇప్పుడు ₹1000 ఇందాక చెప్పిన ఎగ్జాంపుల్ ఏంటి, 1000ది నాకు 500 సేల్ అయ్యి 500 ఉంది, ఇక్కడ లాస్ అవ్వలేదు, ప్రాఫిట్ 500 ఉంది. అది ఇప్పుడు డిస్కౌంట్లు ఇచ్చేసి నేను ₹1000 వాల్యూ గల ఏదైనా ఒక ఫర్నిచర్ కానీ ఒక డ్రెస్ అయినా నేను 700కి ఇచ్చేసాను, అక్కడ 300 లాస్. బిజినెస్ బాగలేదు కాబట్టి డిస్కౌంట్ చేసి చేశాను. లేదు బిజినెస్ బాగా జరుగుతుంది అనుకో, ఈ ₹1000 వాల్యూ చేసి డ్రెస్ నేను 1500 పెడతాను, అక్కడ ఏమవుతుంది, మనకు 500 ప్రాఫిట్ అవుతుంది. సో మనం అక్కడ ఎలా క్యాలిక్యులేట్ చేశాను, నేను ఎంత పెట్టాను 1000, ఆ 1000 కి నేను నాకు ఎంత లాస్ వచ్చింది, ఎంత ఎక్స్పెన్స్ వచ్చింది, అలా చూసుకుంటాం. అదొక డ్రెస్ కి సంబంధించిన. ఇప్పుడు ఆఫీస్ అనుకో, ఇప్పుడు ఈ ఆఫీస్ అనుకో, నాకు పర్ మంత్ వచ్చేసరికి ఎంతెంత ఏమేమి పర్చేస్ చేస్తాము, ఏమేమి రెంట్ పే చేస్తాము, రెంట్ పే చేస్తాము, కరెంట్ బిల్ కడతాము, వాటర్ బిల్ కడతాము, వైఫై బిల్ కడతాము. ఎంప్లాయీస్ కి ఎవరికైనా శాలరీస్ ఇవ్వాలనుకుంటే ఎంప్లాయీస్ శాలరీస్ ఇస్తాం, మెయిడ్ శాలరీస్ ఇస్తాం. వీళ్ళు ఎవరైనా ఇన్సెంటివ్, నా కంపెనీ గురించి చెప్తారు, ఇప్పుడు వీళ్ళు ఎవరైనా ఏదైనా అడ్మిషన్స్ అలాంటి చేస్తే వీళ్ళకి ఇన్సెంటివ్స్ ఇస్తాం. సో ఇవన్నీ క్యాల్కులేట్ చేసుకుంటే పర్ మంత్ వచ్చేసరికి 30, 40, 50,000 అనుకుంటారు ఫర్ ఎగ్జాంపుల్. ఇంత అవుతుంది మనకి. ఇవన్నీ ఏంటి, ఎక్స్పెన్సెస్, మనం కట్టేవన్నీ ఎక్స్పెన్సెసే కదా. ఇవన్నీ ఏంటి, ఎక్స్పెన్స్. ఇప్పుడు ఈ ఎక్స్పెన్సెస్ నాకు ఎంత ఇన్కమ్ వస్తుందో చూసుకోవాలి. నాకు ఇన్కమ్ ఎలాగొస్తుంది, వీళ్ళు కట్టే ఫీజులు, వెబ్సైట్లు ఎవరైనా చేయించుకుంటే వెబ్సైట్లో, క్లయింట్స్, ఇంటర్న్షిప్స్ ఏమన్నా వస్తే కాలేజ్ నుంచి ఇంటర్న్షిప్స్. సో నాకు ఎంత వచ్చింది, పర్ మంత్ నేను ఎంత ఖర్చు పెడతాను. ఇప్పుడు నాకు 50,000 వచ్చింది అనుకో పర్ మంత్ ఇన్కమ్, నాకు నేను ఎక్స్పెన్సెస్ 30,000 అయిపోయింది, అప్పుడు 20,000 మిగులుతుంది, ప్రాఫిట్ లోనే ఉన్నాను. లేదు నాకు వచ్చింది 50,000, నాకు 70,000 అయిపోతున్నాను, అక్కడ 20,000 లాస్ లో. సో మనం అలాగే ప్రాఫిట్ లాస్ అనేది అలా క్యాల్కులేట్ చేసుకుంటాం. మనం కట్టే ఎక్స్పెన్సెస్ అన్ని ఏంటంటే డెబిట్ అన్నమాట, మనం కడుతున్నాం కదా డెబిట్, మనకు వచ్చేవి క్రెడిట్. అంటే మనకు వచ్చే ఫీజులు కానీ, ఆ క్లయింట్స్ కానీ, వెబ్సైట్స్ కానీ, ఇవన్నీ ఏంటంటే క్రెడిట్ అన్నమాట. మన సాలరీ బేస్ తీసుకున్నాం అనుకో, ఒక ఎంప్లాయీ తీసుకున్నాం అనుకో, ఇప్పుడు వీడు జాబ్ చేస్తున్నాం, వీడికి నెలకి 15,000, 20,000 సాలరీ, 20,000 అనుకో సాలరీ వస్తుంది. వీడికి ఏముంటాయి ఖర్చులు, ఇప్పుడు ఇంటి రెంట్ అనుకో, ఒక 3,000 రెంట్, ఒక ఒక 3,000 పెట్రోల్ అలవెన్స్, ఒక 3,000 ఫుడ్ కి అవుతుంది. అక్కడికి ఎంత అవుతుంది, 9,000 అవుతుంది. బండి ఈఎంఐ ఇంకొక 5,000 వేసుకో,
14,000 అవుతుంది. ఇంకొక 6,000 ఉంది ఈ మంత్. నెక్స్ట్ మంత్ కిందకి 6,000 ఉంటుంది, క్యారీ ఫార్వర్డ్ అవుతుంది. నెక్స్ట్ మంత్ లో కూడా మళ్ళీ 14,000 అవుతుంది. ఇక్కడ ఈ 6,000 మిగులుతుంది. ఈ 6 12,000 అవుతుంది. థర్డ్ మంత్ లో కూడా అంతే. అప్పుడు ఆ 6 యాడ్ అవుతుంది. 18,000 వీడు ప్రాఫిట్ లో ఉన్నాడు. ఒకటేసారి సంథింగ్ ఏదో ఇష్యూ వచ్చిందండి, సంథింగ్ ఏదో హెల్త్ బాగాలేకపోవడము, లేదంటే ఈ బర్త్డే వచ్చి అందరికి పార్టీ ఇవ్వడము, సంథింగ్, లేకపోతే ఇక్కడ ఎవరినైనా తీసుకుని వెళ్ళి పెళ్లి చేసుకోవడం, సంథింగ్ ఏదో జరిగిందండి. ఇప్పుడు 18,000 కాస్త మొత్తం పోతుంది. అప్పుడు వీడికి ఏముంటది? ఏముండదు, జీరో. ఆ నెక్స్ట్ మంత్ కి ఇప్పుడు ఈ ఖర్చు ఉంటది కదా, ఈ సడన్ గా వచ్చిన ఖర్చు ఉంటుంది, నెక్స్ట్ మంత్ కూడా యాడ్ అవుతుంది. అప్పుడు నెక్స్ట్ మంత్ ఆ 6,000 మిగలదు, కరెక్ట్ గా అయిపోతుంది. అప్పుడు ఆ నెక్స్ట్ మంత్ కి ఇది క్యారీ ఫార్వర్డ్ అవ్వదు కాబట్టి ఆ మంత్ అలా ఉంటుంది. సో అప్పుడు ఈ లాస్ లో ఉన్నట్టు, ప్రాఫిట్ లో ఉన్నట్టు ఏమీ లేదు, అలా ఉన్నాడు. లాస్ లేదు, ప్రాఫిట్ లేదు, అలా ఉన్నాడు. ఆ నెక్స్ట్ మంత్ నుంచి వీడికి వచ్చే 20,000 కి ముందు జరిగే 14,000 ఎక్స్పెన్సెస్ కాకుండా ఇంకొక 5,000 యాడ్ అయిపోయాయి, 25,000 యాడ్ అయిపోయి ఇంకొక వచ్చే శాలరీ ఎంత? 20,000. అప్పుడు ఎవ్రీ మంత్ కూడా 5,000 లాస్ లోకి వెళ్ళిపోతుంది. అలా 6 మంత్స్కి వెళ్ళేసరికి 30,000 లాస్ లో ఉంటుంది. అర్థమైందా? అది ప్రాఫిట్ టు లాస్. సో అక్కడ డెబిట్ ఏంటి? మనం ఖర్చు పెట్టే ఎక్స్పెన్సెస్ డెబిట్ చేస్తాము, మనకు వచ్చే ఇన్కమ్ ని క్రెడిట్ అంటాం. అర్థమైందా? క్లియర్? అవి నామినల్ అకౌంట్స్. సో మనకి అకౌంట్స్ ఎన్ని టైప్స్? పర్సనల్ అకౌంట్స్, ఇంపర్సనల్ అకౌంట్స్. సో పర్సనల్ అకౌంట్స్ లో ఏమొస్తాయంటే బ్యాంక్స్, పర్సన్స్ వస్తాయి. సో ఇంపర్సనల్ అకౌంట్స్ లో రియల్ అకౌంట్స్, నామినల్ అకౌంట్స్ అని 2 టైప్ ఆఫ్ అకౌంట్స్ ఉంటాయి. సో రియల్ అకౌంట్స్ లో ఏముంటాయంటే అసెట్స్ ఉంటాయి, నామినల్ అకౌంట్స్ లో ఏంటంటే ప్రాఫిట్ లాస్. సో పర్సనల్ అకౌంట్స్ లో అక్కడ ఫార్ములా ఏంటి? డెబిట్ ద రిసీవర్, క్రెడిట్ ద గివర్. ఓకే. రియల్ అకౌంట్స్ లో డెబిట్ అంటే వాట్ కమ్స్ ఇన్, క్రెడిట్ అంటే వాట్ గోస్ అవుట్ ఆర్ గోస్ టు. ఓకే. నామినల్ అకౌంట్స్ లో ఏంటి? డెబిట్ అంటే ఆల్ ఎక్స్పెన్సెస్, లాస్. క్రెడిట్ అంటే ఆల్ ప్రాఫిట్, ఇన్కమ్. అవి సింపుల్ గా మీరు గుర్తు పెట్టుకోవాల్సి బండ గుర్తాను. మూడిట్లోనే డెబిట్, క్రెడిటే. కానీ అవి డెబిట్, క్రెడిట్ అనే వర్డ్స్ డిఫరెంట్ గా మారుతాయి. ఓకేనా? ఒకసారి చూసుకోండి. తెలిస్తే తెలియాలి, చెప్పాలి. అదే మనం సమ్మరైజ్ అని చెప్పాను కదా నేను, అదే. సో అక్కడ పర్సనల్ అకౌంట్స్ అయితే సేల్స్ అకౌంట్ వస్తాయి. అక్కడ మనకి ఏంటంటే అకౌంట్స్ లో సేల్స్ అకౌంట్, రియల్ అకౌంట్, నామినల్ అకౌంట్ అని టైప్ ఉండదు. సేల్స్ అకౌంట్, ఓచర్స్ ఉంటాయి. సేల్స్ అకౌంట్, కాంట్రా అకౌంట్, కాంట్రా ఓచర్స్, సేల్స్ వాచర్స్, పర్చేస్ వాచర్స్ అని ఉంటాయి. అవి ఓచర్స్. సో అకౌంట్స్ ఏంటంటే మనకి సేల్స్ అకౌంట్, పర్చేస్ అకౌంట్, క్యాష్ అకౌంట్, బ్యాంక్ అకౌంట్ అని ఉంటుంది. సో ఇప్పుడు మనకున్న బ్యాంక్స్ అన్ని బ్యాంక్ అకౌంట్ లోకి వస్తాయి, అంటే ఇవన్నీ మనకి బ్యాంక్ అకౌంట్ లోకి వస్తాయి. సో ఇవి ఏంటంటే మన క్యాష్ అకౌంట్ లోకి వస్తాయి. ఇందులో సేల్, పర్చేస్. సో మనం పర్చేస్ చేసుకుంటే డెబిట్, అది పర్చేస్ అకౌంట్ అంటాం. మనం సేల్ చేస్తే క్రెడిట్, సేల్స్ అకౌంట్ అంటాం. అలా అకౌంట్స్ ఉంటాయి, ఆ అకౌంట్స్ లో రాస్తాం. సో మనకున్న అకౌంట్ టైప్స్ ఏంటంటే టాలీ వర్డ్స్ లో సేల్స్ అకౌంట్, పర్చేస్ అకౌంట్, బ్యాంక్ అకౌంట్, క్యాష్ అకౌంట్, ఆ అకౌంట్స్ యూజ్ చేస్తాం. ఓకే. చూడండి ఏంటది బింగో ప్యాకెట్ ఏంటి? మనం ఖర్చు పెట్టి డెబిట్ లోకి వస్తుంది, నామినల్ అకౌంట్ లోకి వస్తుంది. ఏది కాదు, మనం కొనుక్కుంటున్నాం కదా. కొనుక్కుంటున్నాం. చాలా, అందుకే కొంచెం కొంచెం చెప్పాలి, ఎక్కువ ఒకసారి చెప్పకూడదు. మూడు వాడతాం, అదే చెప్పాను కదా. సేల్స్ అకౌంట్, పర్చేస్ అకౌంట్, క్యాష్ అకౌంట్, బ్యాంక్ అకౌంట్, అవన్నీ వాడతాం. మనం టాలీ ఇన్స్టాల్ చేసి టాలీ చేసే కంటే ముందే మనకి అకౌంటింగ్ గురించి తెలియాలి బాగా. అకౌంటింగ్స్ అంటే ఏంటి? ఇప్పుడు మనం హోమ్ డెవలప్ లో ఉంటాయి. చేస్తున్నాం కదా,
అలా ఫస్ట్ కొంచెం సో ఇక్కడ ఏంటంటే మనకి టాలీలో అకౌంటింగ్ గురించి కాన్సన్ట్రేట్ చేయాలి. అకౌంటింగ్ అంటే ఏంటంటే మన టాలీ నేను ఇన్ డెప్త్ చెప్పను కాబట్టి నేను పైన చెప్తాను. సో మీరు ఇన్ డెప్త్ కి వెళ్ళే కొద్దీ ఏంటంటే మీకు దీని మీద బేస్ అయి ఉంటాయి అన్ని. అవును. అకౌంట్సే ఇంపార్టెంట్. సో టాలీ అకౌంటింగ్ అంటే ఏంటి, ఎన్ని టైప్ ఆఫ్ అకౌంట్స్ ఉంటాయి, ఏ అకౌంట్ ని దేనిలో ఉంచాలి అన్నది ముందు మనం తెలుసుకోవాలి. ఉమ్, అవును, తెలియాలి. ఇందాక చెప్పినవంటే ఎగ్జాంపుల్స్ అన్నమాట. పర్సనల్ అకౌంట్స్ లో డెబిట్ ద రిసీవర్, క్రెడిట్ ద గివర్. సో ఎగ్జాంపుల్ ఏంటి, రవి అనేవాడు 1000 రమ్యకి ఇచ్చాడు. నేను ఇందాక చెప్పాను కదా ఎగ్జాంపుల్. సో ఇక్కడ గివర్ అనేవాడు క్రెడిట్ అకౌంట్, రిసీవర్ అనేవాడు డెబిట్ అకౌంట్. అంటే వీడు తీసుకున్నాడు కాబట్టి వీడిని డెబిట్ చేస్తున్నాం కదా, వీడు డెబిట్ అకౌంట్. నేను క్రెడిట్ చేస్తాను కాబట్టి క్రెడిట్ అకౌంట్. ఓకే. అండ్ నెక్స్ట్ ఇంపర్సనల్ అకౌంట్స్. ఇదిగోండి పర్సనల్ అకౌంట్స్ కాకుండా మిగతా అకౌంట్స్ అన్ని ఇంపర్సనలే అంటారు. ఓకే. సో ఇప్పుడు రియల్ అకౌంట్స్ లో ఏముంటాయని చెప్పాను, అసెట్స్, వాట్ కమ్స్ ఇన్ వాట్ గోస్ అవుట్. సో ఎగ్జాంపుల్ ఏంటి, అనురాగ్ ఐటీ సొల్యూషన్ పర్చేస్ లైన్ ఏసీ 40,000. సో అక్కడ ఏంటి డెబిట్ చేస్తున్నాం, ఏసీ. ఏసీ మనం కొనుక్కుంటున్నాం కాబట్టి దాన్ని డెబిట్ చేస్తాం. క్యాష్ ని మనం ఇచ్చి కొనుక్కున్నాం కాబట్టి క్రెడిట్ చేస్తాం. ఓకే. అదే మన రియల్ అకౌంట్స్ మనకు వస్తే మనకు డెబిట్. మనకి ఇస్తాము అంతే కదా. మనం క్రెడిటర్ అర్థం కాలేదు నాకు. సో అవతల కోసం మనకు క్యాష్ ఇవ్వాలి. ఇప్పుడు అదే చెప్పాను. ఇప్పుడు మీరు ఇక్కడ నుంచి బయటకు వెళ్ళిన తర్వాత ఏది పర్చేస్ చేసినా 3 ఉన్నాయో లేదో చూసుకోవాలి. నీకు గుర్తు పెట్టుకోవడానికి ఆడికి చెప్పాల్సింది. ఒక వాటర్ బాటిల్ మనం పర్చేస్ చేస్తున్నాం. మనం పర్సనల్ అకౌంట్స్ లో ఏమంటాం, వాటర్ బాటిల్ మనం పర్చేస్ చేసుకున్నాం కాబట్టి అది వస్తువు మనం పర్చేస్ చేసుకున్నాం. రియల్ అకౌంట్స్ అసెట్. అది రియల్ అకౌంట్స్ లో అసెట్స్, ఆస్తులు. రియల్ అకౌంట్స్ లోకి రాదు, అది ఆస్తులు వస్తాయి. రియల్ అకౌంట్ నామినల్ అకౌంట్స్ లో ఎక్స్పెన్సెస్ లో ఉంటది. వాటర్ బాటిల్స్ ఇవన్నీ నేను చెప్పేది ఏంటంటే ఇవి అలా కాదు, మీరు గుర్తుపెట్టుకోవాలి. మీరు ఒక వాటర్ బాటిల్ పర్చేస్ చేస్తున్నారు, 10 రూపీస్ మీరు అడిగి ఇచ్చి మీరు వాటర్ బాటిల్ తీసుకున్నారు. వాడు మనకి ఇచ్చాడు కాబట్టి వాడు గివర్, వాటి మనం క్రెడిట్ చేయాలి. సో మనం రిసీవర్ కాబట్టి మనం డెబిట్, మన దగ్గర నుంచి డెబిట్ చేసి అది ఇవ్వాలి. అక్కడ మనకు వస్తువు వచ్చింది, వాటర్ బాటిల్, మనం డబ్బులు ఇచ్చాం. ఫస్ట్ చెప్పిన ఎగ్జాంపుల్ ఏంటి, పర్సనల్ అకౌంట్స్ అంటే వాడు గివ్వర్ కాబట్టి అది క్రెడిట్ చేయాలి, నేను డెబిటర్ కాబట్టి నన్ను డెబిట్ చేయాలి, నేను రిసీవర్ కాబట్టి నన్ను డెబిట్ చేయాలి. అది ఫస్ట్ది. అదే ఎగ్జాంపుల్ సెకండ్ ఏంటి, నాకు వాటర్ బాటిల్ వచ్చింది కాబట్టి నేను డెబిట్ అయ్యాను, నేను డబ్బులు ఇచ్చాను కాబట్టి అది క్రెడిట్ అయ్యాను. ఒకటే ఎగ్జాంపుల్, 2 టైప్స్ ఉంటాయి. అంటే ఎందుకు చెప్తున్నానంటే మీరు ఇక్కడ నుంచి బయటకు వెళ్ళినప్పుడు వాటర్ బాటిల్ కొనుక్కున్నారు, ఫ్రూట్స్ కొనుక్కుని ఏం కొనుక్కున్నా మీరు మైండ్ లో అంటే నువ్వు రావాలి, ఇది ఇలా ఇచ్చాను కదా, అంటే ఇప్పుడు ఇది పర్సనల్ అకౌంట్స్ లో ఎలా అంటాము, నామినల్ అకౌంట్స్ లో ఎలా అంటాం. అంటే అలా అనుకోవడం వల్ల ఏంటంటే ఒక 2-3 డేస్ కొంచెం కన్ఫ్యూజింగ్ ఉన్న తర్వాత మీకు నెక్స్ట్ టైం ఈజీగా మీకు అర్థమైపోతుంది. సేమే జరుగుతాయి కానీ ఇక్కడికి వచ్చేటప్పుడు మారుతుంది, అక్కడ వచ్చేటప్పుడు వేరు ఉంటుంది. అంతే. పర్సనల్ అకౌంట్, రియల్ అకౌంట్ లో ఓన్లీ ఆస్తులు మాత్రమే వస్తాయి. అది ఆస్తులు కాదు. అది అప్పుడు నామినల్ అకౌంట్ లోకి వస్తుంది. ఎక్స్పెన్సెస్ కదా, చిన్నది కాబట్టి ఎక్స్పెన్సెస్ కాబట్టి నామినల్ అకౌంట్స్ లోకి వస్తుంది. క్రెడిట్ అవుతుంది. గివ్వరు క్రెడిటర్ అవుతారు, మనం రిసీవర్ కాబట్టి డెబిటర్ అవుతాం. అంతే అంతే. గివర్ ని క్రెడిట్ చేయాలి, డెబిటర్ ని డెబిట్ చేయాలి. ఓకే. ఈ రోజంతా మీకు అది చదివిపోయారు. సో నాకు చెప్పినట్టు నామినల్ అకౌంట్స్, ఎక్స్పెన్సెస్, డెబిట్, క్రెడిట్, ఇన్కమ్, ఇది అకౌంటింగ్ ఈక్వేషన్స్. సో ఇందాక నేను చెప్పినట్టుగా అసెట్స్. అసెట్స్ అంటే ఏంటి, మనకున్న ఆస్తులన్నిటిని అసెట్స్ అంటారు. సో లైబిలిటీస్ అంటే మనకున్న అప్పులు, లోన్స్, మనము వడ్డీకి తెచ్చిన డబ్బులు కానీ వీటన్నిటిని లైబిలిటీస్ అంటాం. సో క్యాపిటల్ అమౌంట్ అంటే మనం పెట్టే ఇన్వెస్ట్మెంట్.
సో ఇప్పుడు ఇక్కడ ఎగ్జాంపుల్ ఏమి ఇచ్చాము, బిజినెస్ బిజినెస్ ఓనర్ ₹1,00,000 ఇన్వెస్ట్ చేశారు, బ్యాంక్ లోన్ తీసుకున్నారు 50,000. ఓకే, సో ఇప్పుడు వాడికి ఈ రెండు కలిపితే అసెట్స్ అంటే వాడి దగ్గర ఇప్పుడు ఎంత ఉంది, ₹1,00,000 ఏమో వాడు పెట్టుకున్నాడు, ₹50 ఏమో బ్యాంక్ 50,000 ఏమో బ్యాంక్ లోన్ ఇచ్చింది, అంటే వాడి దగ్గర ఎంత ఉన్నట్టు 1,50,000 ఉంది. తర్వాత నుంచి ఎవ్రీ మంత్ నుంచి మనం ఎలా క్యాలిక్యులేట్ చేస్తాము, క్యాపిటల్ అమౌంట్ అలాగే ఉంటుంది, లైబిలిటీస్ కడుతుంటే మారుతా ఉంటుంది కదా, అప్పుడు ఇక్కడ అసెట్స్ కూడా మారుతా ఉంటాయి. అర్థమైంది. ఇప్పుడు లైబిలిటీ 50,000 లోన్ ఇచ్చేసాడు, మనం కట్టేస్తుంటే లోన్ అమౌంట్ తగ్గిపోతుంది కదా, మన దగ్గర అప్పుడు ఎంత ఉంటుంది, తగ్గిపోతూ ఉంటుంది, అప్పుడు అసెట్ కూడా చేంజ్ అవుతూ ఉంటుంది. ఓకేనా, సో ఇవి మనకు సింపుల్ గా అసెట్స్ అంటే ఏంటి, లైబిలిటీస్ అంటే ఏంటి, ఎక్స్పెన్సెస్ అంటే ఏంటి, బిజినెస్ అంటే ఇన్కమ్ అంటే ఏంటి, క్యాపిటల్ అమౌంట్ అంటే ఏంటి. ఓకే, ఇక్కడ వరకు ఇప్పుడు చెప్పనా, ఇది రేపు చెప్పనా, చేసి ఇది రేపు చెప్పనా, నోట్ చేసి అయితే ఇది రేపు రాసుకోండి, ఇప్పుడు చెప్ప ఇక్కడ వరకే రాసుకోండి, దీనిపైన కూడా ఉంది. దీనిపైన లేదు, ఎగ్జాంపుల్ సార్. ఇంకా అందుకే ఎగ్జాంపుల్ నాకు చూడకుండా నిన్న ఎగ్జాంపుల్ పెట్టి చెప్పాను నేను, అర్థమవుతుంది అంతే కదా, క్లియర్ గా అర్థమైంది కదా. ఇది నోట్ చేసుకోండి, ఇది ఇంపార్టెంట్. అసెట్ ఈక్వల్ టు లైబిలిటీస్ ప్లస్ క్యాపిటల్. మీరు ఎగ్జాంపుల్ నోట్ చేసుకున్నా నోట్ చేసుకోకపోయినా పర్వాలేదు, ఈక్వేషన్ నోట్ చేసుకుంటే సరే, మొత్తం అవసరం లేదు. అంటే వాళ్ళు వేరే వాడతారు. ఎక్సెల్ మన వెళ్ళే కదా నైట్ ఎక్సెల్ చేస్తారు. అంటే ఒక క్లయింట్ దగ్గర నుంచి వాళ్ళు ఎక్స్పెన్సెస్ అన్ని వస్తాయి, జిఎస్టీ వీళ్ళన్నీ చూడాలి, కరెక్ట్గా పే చేస్తున్నట్టు. సో ఇక్కడ నుంచి లేదు అంటే ఇక్కడ నుంచి మనకి ఇవన్నీ చూసి చేస్తారు. అంటే ఇక్కడ ఉంది అని చెప్పింది ఏంటంటే వాళ్ళ కంపెనీకి సంబంధించిన సాఫ్ట్వేర్. ఇప్పుడు చూడండి, మనం ఇప్పుడు ఏదైనా హోటల్కి వెళ్ళాం అనుకో, శ్రీకాంత్ ఇప్పుడు సిటీ కేఫ్కి వెళ్ళాం అనుకో, బిల్డింగ్స్ అన్ని వాళ్ళకి సపరేట్ సాఫ్ట్వేర్ ఉంటుంది, బిల్డింగ్ సాఫ్ట్వేర్స్ అంటారు, వాళ్ళు డెవలప్ చేయించుకుంటారు ఆ సాఫ్ట్వేర్స్. సో ప్రతి కంపెనీకి ఒక సాఫ్ట్వేర్ ఉంటుంది, బిల్డింగ్ సాఫ్ట్వేర్ అంటారు. డిమార్ట్ సాఫ్ట్వేర్ ఉంటుంది, రిలయన్స్ సాఫ్ట్వేర్ ఉంటుంది. అదేంటంటే ఇంకా కంపెనీకి సంబంధించిన బిల్డింగ్స్ అన్ని ఆ సాఫ్ట్వేర్ లోనే వాళ్ళు చేయాలి. ఇట్స్ ఈక్వల్ టు టాలీ, అది కూడా ఇట్స్ ఈక్వల్ టు టాలీ. చిన్న కంపెనీస్ సరిపోయింది. పెద్దదానికి వెళ్ళేసరికి ఏంటంటే వాళ్ళ సాఫ్ట్వేర్స్ ఉంటాయి. అదే అంటే ఇప్పుడు పెద్ద కంపెనీస్ ఏంటంటే వాళ్ళు ఓన్ సాఫ్ట్వేర్ ని బిల్డ్ చేసుకుంటారు, సో ఆ సాఫ్ట్వేర్ లోనే వీళ్ళు వర్క్ చేసుకోవాలి, ఇంకో సాఫ్ట్వేర్ చేయడానికి కాదు. ఓకేనా? మేము లేవాలా సార్?
అకౌంటింగ్ చేసేసి ఓకే. సో రేపు ఓకేనా. సో రేపు ఈ కేటగిరీస్ డెబిటర్ అంటే ఎవరు, క్రెడిటర్ అంటే ఎవరు, ఈ రోజు చెప్పిన ఎగ్జాంపుల్ తో రేపు కొంచెం క్లియర్ గానే ఉంటది. రేపు రిమైనింగ్ టాపిక్స్ చెప్తాను. సో ముందు నేను థియరీ క్లాసెస్ చెప్తాను, తర్వాత టాలీ ఎలా ఇన్స్టాల్ చేస్తాం, బేసిక్ గా ఎలా ఎంటర్ చేస్తాం, సాఫ్ట్వేర్ అంతవరకే ఉంటుంది. సో మనం ఫ్రీ సాఫ్ట్వేర్ యూస్ చేస్తాం అంటే ఎడ్యుకేషనల్ పర్పస్ సాఫ్ట్వేర్ ఉంటుంది. సో అందులో ఇన్ డెప్త్ వెళ్ళడానికి మనకు కావాలి, ఓన్లీ పైన అంటే టాలీ ఎలా ఇన్స్టాల్ చేసుకుంటాం, టాలీలో కంపెనీని ఎలా క్రియేట్ చేస్తాం, దానికి జర్నల్ ఎలా చేస్తాం, లెడ్జర్స్ అంటే ఏంటి, రిపోర్ట్స్ ఎలా జనరేట్ చేస్తాం, మీకు యూస్ఫుల్ అయ్యే టాపిక్స్, బేసిక్ టాపిక్స్ అని నేను కవర్ చేస్తాను. సో మీకు బేసిక్ అయిన తర్వాత మీరు ఇన్ డెప్త్ గా అక్కడికి వెళ్ళిపోతారు. ఓకే. సో క్లాస్ ఈ రోజు ఇక్కడ ఆపుతాను.